రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన శాశ్వత భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నిన్న రాత్రి ఘనంగా ప్రారంభించారు. 2027 నాటికి ఈ ఐకానిక్ భవనాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను శ్రీకారం చుట్టారు. హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2 బేస్మెంట్ అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందని వివరించారు. సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాళ్లతో ఈ భవనాన్ని డిజైన్ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ భారీ నిర్మాణం కోసం దాదాపు 45,000 టన్నుల స్టీల్ ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు పనులు ప్రారంభం కావడం రాజధాని నిర్మాణంలో ఒక చారిత్రక ఘట్టమని మంత్రి నారాయణ అభివర్ణించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన శాశ్వత భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నిన్న రాత్రి ఘనంగా ప్రారంభించారు. 2027 నాటికి ఈ ఐకానిక్ భవనాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2 బేస్మెంట్ అంతస్తులు అలాగే గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందని వివరించారు. సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాళ్లతో ఈ భవనాన్ని డిజైన్ చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ భారీ నిర్మాణం కోసం దాదాపు 45,000 టన్నుల స్టీల్ ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు పనులు ప్రారంభం కావడం రాజధాని నిర్మాణంలో ఒక చారిత్రక ఘట్టమని మంత్రి నారాయణ అభివర్ణించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. చెప్పండి శివరాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దేవిక. హైకోర్టు నిర్మాణానికి సంబంధించి ఫౌండేషన్ పనులు నిన్న సాయంత్రం ప్రారంభమయ్యాయి. అయితే హైకోర్టు రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం మొదలైందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని పరిధిలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికే శంకుస్థాపన జరిగి ప్రారంభ దశలో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించి సిఆర్డీఏ భవనాన్ని కూడా ఇటీవలే ప్రారంభోత్సవం కూడా చేసుకున్నారు. ఇందులో భాగంగా హైకోర్టు భవనానికి కూడా నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసి ప్రారంభించారు. అయితే G+7 7 అంతస్తులతో ఐకానిక్ భవన్ కూడా ఈ భవనాల్లో నిర్మించబోతున్నారు. ఒక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ భవనాలన్నీ కూడా రానున్న 2-3 సంవత్సరాల లోపే పూర్తి చేయాలనే ఆలోచనతో ముందస్తుగా ఈ ప్రణాళికలతో మొత్తం సిద్ధమైంది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా దేశ చరిత్రలో ఐకానిక్ హైకోర్టు భవనాన్ని నిర్మించే విధంగా పూర్తి స్థాయిలో మొత్తం 7 ఐకానిక్ అమరావతి రాజధాని పరిధిలో నిర్మిస్తున్నారు. వీటన్నింటిలో కూడా దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసిన నూతన భవనాలు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించే యోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంతో పాటు మొత్తం 21 లక్ష చదరపు అడుగులతో ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాలు ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఏర్పాటు జరుగుతుంది. మొత్తం 4,500 టన్నుల ఐరన్ తో ఈ భవన నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా ఈ హైకోర్టు భవనాన్ని నిర్మించడంతో పాటు మరికొన్ని భవనాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ 2-3 ఏళ్లలో పూర్తి చేసేసి రాజధాని అమరావతికి ఏదైతే గత 5 ఏళ్లలో పూర్తిగా రాజధాని వెనకబడి ఆంధ్రప్రదేశ్ నిరుపయోగంగా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ కల్పనగా లేకుండా వెనక అడుగున పడిన పరిస్థితి కనబడుతుంది. అటువంటి పరిస్థితుల నుంచి 1.5 కాలం పూర్తి చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులతో పాటు ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, మరో పక్క సాఫ్ట్వేర్ కంపెనీలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇటీవల కాలంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగానే కూటమి ప్రభుత్వం ప్రతి ముందడుగు వేస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అమరావతి రాజధాని ఏదైతే రైతులు రాజధాని నిర్మాణం కోసం త్యాగాలు చేసి వారి భూముల్ని ఇచ్చారో ఆ భూములకి ఒక అర్థం పరమార్థం ఉండాలనే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా ప్రారంభిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివరాజేష్.